జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల హరీష్ రావు ఎక్కడ కనిపించలేదు. మరి ఎటు పోయింది కావచ్చు? బీఆర్ఎస్ పార్టీలో ఓగలకు ఇంగోగలకు వాడతలేదా? బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావును దూరం పెట్టిందా, లేకుంటే హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నాడా? ఇంతకు హరీష్ రావు ఇంత పెద్ద సభ నడుస్తుండగా ఢిల్లీకి ఎందుకు పోయినట్టు? బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతున్నది? నిప్పులైందే పొగరాదు కదా అని ఎట్లా పడితే అట్లా పుకార్లు పుట్టించి వార్తలు రాస్తున్నారు. మరి ఇంతకు అసలు ముచ్చట ఏంటిది? ఎందుకు హరీష్ రావు ఢిల్లీకి పోయిండని మొత్తం ముచ్చట్లు చెప్పుకుందాం పా. రామాయణంలో శ్రీరాముడు గీసిన గీత సీత దాటాల్సి వచ్చింది కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటాలనే ఆలోచన కూడా హరీష్ రావుకు రాబోదు కావచ్చు. పార్టీ ఏది చెప్తే అది శిరాస వహించే కమిట్మెంట్ కలిగిన లీడర్ హరీష్ రావునుడు పెద్ద పరిచయం ముచ్చటేం కాదు. మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేసీఆర్ను కాదని ఒక్క అడుగు కాదు కదా, అడుగు కూడా వేయలేదు హరీష్ రావు. ఫస్ట్ నుంచి పార్టీ కోసమే పనిచేసిండు. కేసీఆర్ ఏ పని చెప్తే దాన్ని అనుకున్న దానికంటే జరంత ఎక్కువ ఫలితాలు వచ్చేటట్టు చేసిండు. పేరు కోసము, పదవుల కోసము, పైసల కోసము కాకుండా తెలంగాణ కోసం, గులాబీ జెండా కోసం పని చేసిండు. అందుకే జగిత్యాలలో పెద్ద సభ సక్సెస్ కోసం ఏర్పాట్లను ఆఖరి దాకా తానే చూసుకున్నా. తెలంగాణ గుండెకాయ సొంటి కాళేశ్వరం కేసు కొద్దిగా అటు ఇటు అవుతుంది కావచ్చు కాబట్టి ఢిల్లీకి పోయి లాయర్లను కలవాలి, తర్వాత ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడాలి అని కేసీఆర్ చెప్పుడుతోని ఎందుకు ఏమిటి పోను రాను అని ఏం మాట్లాడకుండా ఢిల్లీ విమానం ఎక్కెళ్ళిపోయిండు. అది హరీష్ రావు పార్టీ కోసం పనిచేసే పద్ధతి. అది గులాబీ జెండాను గుండెలకు అద్దుకునే హరీష్ రావు గుణము. ఆ ముచ్చట హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పిండు. గుండాగేదాకా గులాబీ జెండా నిడవా అని ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు. ఆయన మంది చెడిపోతే మనం బాగుపడ్డామని చూసేటోళ్ళు హరీష్ రావు మీద తప్పుడు ప్రచారాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ బోరెంగ్ కోస్తాడు, బీఆర్ఎస్ పార్టీని చీల్చేది హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీలో కట్టప్ప అని ఫాల్తు ప్రచారాలు చేసిండ్రు, ఉద్దర వార్తలు రాసిండ్రు. ఇప్పుడు కూడా జగిత్యాల సభలో హరీష్ రావు ఎందుకు లేడు? ఏదో జడింది వాళ్ళ నడుమ అని మసివూసి మారడు కాయం చేసే హౌల ప్రచారాలు చేస్తున్నారట. కానీ హరీష్ రావు అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడే కారు గుర్తు పార్టీని, కేసీఆర్ మాటను జవదాటను అన్నట్టు పని చేసుకుంటా పోతున్నాడు. అందుకే ఉత్తర తెలంగాణ మొత్తాన్ని ఓ ఊపే ఘట్టం జీవన్ రెడ్డి పార్టీలో చేరే కార్యం ఉన్న కేసీఆర్ చెప్పిండని ఢిల్లీ బాట పట్టిండు. కాళేశ్వరం కేసు తప్పుదారి పట్టకుండా కుట్రలు చేసేటోళ్లకు బుద్ధి చెప్పేతానికి, లాయర్లతో మాట్లాడేతానికి బయలుదేరిండు. అంతేగాని అడ్డగోలు మనుషులు చేస్తున్న ప్రచారాలు 100% తప్పని నిరూపిస్తున్నాడు. అందుకే హరీష్ రావు అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హరీష్ రావు సారును అంచనా చేసుడు మీ తాతల తరం కూడా కాదురా అని మాట్లాడుకుంటురట. నువ్వెంత నీ బతికెంత అని మనల్ని తక్కువ అంచనా వేసినోడే అయ్యా నీ బాంచనాన్ని కాలు పట్టుకుంటే అబ్బా ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది కదా. చెప్పుతో కొట్టాలి అని చూసినోడే మన చెప్పులు మోసే కాలం వస్తే లోపట అబ్బా మనసుకు కలిగే ఆనందం సూపర్ ఉంటుందిలే. అదే జరుగుతున్నది ఇప్పుడు రాష్ట్రంలో అంటారు చాలా మంది. ఆ ముచ్చట ఏందో మీరే చూడండి. కాళేశ్వరం తెలంగాణకు పట్టిన శనేశ్వరం, అదొక గుదిబండ. ఒక్క సుక్క మేలు జరగది. కాళేశ్వరంతో ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి సారే ఇప్పుడు కాళేశ్వరం పోయి భూమి పూజలు చేసిండు. కరువు వస్తే కాళేశ్వరం తప్ప తెలంగాణను ఆదుకునేది ఇంకోటి లేదని తెలిసిందో ఏమో సీఎం రేవంత్ రెడ్డి సార్కు. మేఘాల మీద కాళేశ్వరం రిపేర్ కోసం కంకణం కట్టుకున్నాడు. తిట్టిన నోరే పొగుడుతున్నది అన్నట్టు కాళేశ్వరాన్ని కండ్లల్లో పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు కండ్లకు అద్దుకుంటున్నారు. 2.5 ఏండ్లు పంటలు ఎండినా, పొట్టకొచ్చిన షేన్లను పశువులకు మేపినా చలనం కలగని రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల సభ పెట్టంగానే కాళేశ్వరం దగ్గర కురికిండు. ఎందుకు మనసు మారింది అంటే వాతావరణ శాఖ ఈ ఏడు కరువు రాబోతున్నది, కటకట కాలం వస్తుంది, నేల నెర్రలు వారుతుందని చెప్పే వరకు చెమటలు పట్టినాయి కావచ్చు సీఎం సార్కు. ఈ 2 ఏండ్లు వర్షాలు మంచిగా పడ్డా యాసంగి పంటలు ఎండినాయి. కాళేశ్వరం నీళ్ళు వస్తలేవని రైతులు పొట్టు తిట్టిండ్రు. ఇక మొత్తానికే కరువు వస్తే ఇంకేమైనా ఉన్నదా? ఇంకింత ఎక్కువ తిడతారు. అందుకే కేసీఆర్ కట్టిన కాళేశ్వరమే దిక్కు అని బయటికి చెప్పకున్నా మనసులు ఒప్పుకొని మరమ్మతులు చేయిస్తున్నాడు. కుంగిన 3 పిల్లర్లను బాగు చేస్తే సరిపోతుంది అన్నట్టు చెప్పిండ్రు. అదే ముచ్చట 2.5 ఏండ్ల కింది నుంచి కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు. అప్పుడే ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఈ తనలాట ఉండకపోయేది కాదు కదా. సరే ఇప్పుడు ఏమన్నా కాళేశ్వరాన్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నామా అన్నట్టు మాట్లాడుతున్నాడా అంటే అది లేదా. ప్రెస్ మీట్లా మీటింగ్లా 1,00,000 కోట్లు మింగినరు, కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలేదు అన్నట్టు మాట్లాడిండు. మరి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలేని ప్రాజెక్ట్ అయితే దాన్ని బాగు చేసుడు ఎందుకు, దానికి మరమ్మతులు ఎందుకు? ఎందుకంటే కాళేశ్వరం కెపాసిటీ ఏంటిదో రేవంత్ రెడ్డి సార్కు తెలుసు. 7 ఏండ్ల కరువు వచ్చినా తెలంగాణను పచ్చగా ఉంచగలుగుతుంది.
ముందు చూపుతోని కేసీఆర్ కట్టిండని తెలుసు, అందుకే మేడిగడ్డను బాగు చేస్తున్నాడు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టును కనగంట ఓర్వని రేవంత్ రెడ్డి కట్టకాడికి పోయి మరమ్మతులు చేయిస్తుంటే కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీలకు మస్తు ఆనందం కలుగుతున్నదట. తిట్టిన నోరే మెచ్చుకున్నట్టు చేస్తుంటే సంబరం అవుతున్నదని మాట్లాడుకుంటున్నారట.